నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో టీడీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తరపున బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేయడం తథ్యమన్నారు. కల్తీ విత్తనాలు వ్యాపారం చేసి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి పోచా బ్రహ్మానందరెడ్డికి మరోసారి నంద్యాల వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్పై జరిగిన రాళ్లదాడి కూడా కౌడి కత్తి లాంటి మరో డ్రామానేనని, దీనికి స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా సజ్జల, జొన్నల, రాగుల డైరెక్షన్ లో జరిగిందంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకసారి మరి అవకాశాన్ని ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వమంటే ఆనాడు చాలా భారీ ఎత్తున ఒక పెద్ద ఊపుతో, పెద్ద గాలి, ఆనాడు ఒక సునామీ మాదిరిగా ఆ గాలిలో ఆయన అధికారాన్ని చేజిక్కించుకోవడం, ముఖ్యమంత్రి కావడం చూసాం. ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయో అంతకంటే ఎక్కువ గాలి ఈరోజు మరి తెలుగుదేశం, జనసేన, మరి భాజపా ఈ పార్టీల ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దానికి విపరీతమైనటువంటి గాలి ఈరోజు కనపడతా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయినారు. ఎవరిని కూడా తృప్తిపరచలేకపోయినాడు. ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువకులనే మోసం చేశాడు. చదువుకున్నటువంటి నిరుద్యోగులను, ఉద్యోగులనైతే నలిపి 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 పారేశాడు. జీతాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. పెన్షన్స్ రాకుండా మరి రిటైర్డ్ ఉద్యోగులకు, వాళ్ళైతే పాపం కొంతమంది చాలా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్లకు సరి అయిన టైంలోనే జీతాలు అందితే, పెన్షన్లు అందితే మందులు కొనుక్కోవడం, ఆ మందులు వాడుకోవడం మరి జరుగుతుంది తప్ప చాలా ఇన్సిడెంట్స్ చూశాను నేను. దాదాపు 20 రోజులు 25 రోజులు ఆలస్యం అయ్యేటప్పటికి చాలా మంది మందులు వాడక చనిపోయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇవే కాదు, ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతం ఇది ఒక బేస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగము, వ్యవసాయంతో బతుకుతున్నటువంటి ప్రధానంగా రాష్ట్రం. చాలా కష్టపడి రైతులు బతికేటటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని నడ్డి విడిచాడు. అసలు ఉపాధి హామీ పథకం రాయలసీమకు కానీ లేకుంటే కరువు ప్రాంతాల్లో చాలా ప్రధానమైనటువంటి పథకం అది. అటువంటి పథకానికి వచ్చేటటువంటి డబ్బులు అవి డైవర్ట్ చేసి పారేశాడు వేరే చోటికి. వాళ్ళకి చాలా గ్రామాలలో అందనే లేదు డబ్బులు. విద్యుత్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో 10 సీట్ల కంటే ఎక్కువ వచ్చే ప్రసక్తి కనపడడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన అండ్ తెలుగుదేశం, భాజపా కూటమికి స్వీప్ చేయబోతుంది ఎన్నికలు బాగా కనపడతా ఉంది. ఏ గ్రామంలోనైనా చేరికలు కానీ ఇంకోటి కానీ చూస్తుంటే నో హోప్ ఎట్ ఆల్. దాంట్లో శబరమ్మ ఈరోజు ఒక డాక్టర్, ఆమె కంటెస్ట్ చేస్తూ ఉంది నంద్యాల పార్లమెంట్లో. ఆమెకు పోటీగా పోచా బ్రహ్మానందరెడ్డి, ఆయన ఏం ఘనకార్యం చేసినాడో, మరి ఏమి మంచి మంచి విత్తనాలు అమ్మినాడో. అబ్బాబ్బా విత్తనాలు అవి వేసింటే దాదాపుగా 100 క్వింటాలు ఎకరాకు వచ్చినట్టుగా ఈరోజు ఆయన తీసుకొని పోయి ఆయనకు టికెట్ ఇచ్చారు రెండవసారి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కల్తీ విత్తనాల వల్ల. ఈరోజు ఇంకా కొంతమంది ఎవరైనా రైతులు మిగిలింటే వాళ్ళని కూడా చంపుకొని టికెట్ ఇచ్చినట్టుంది చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి పోటీ పోచా బ్రహ్మానందరెడ్డి కల్తీ విత్తనాల వ్యాపారికి, అదే రకంగా ఒక డాక్టర్ బైరెడ్డి శబరికి ఈరోజు పోటీ జరుగుతూ ఉంది నంద్యాల పార్లమెంటులో. ఖచ్చితంగా నంద్యాల పార్లమెంటు ఓటర్లు ఆమెను దీవిస్తారు, పార్లమెంటుకు పంపుతారు, న్యాయం జరుగుతుంది అని చెప్పి మేమంతా కూడా హోప్ చేస్తూ ఉన్నాం. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇంకా ఇంత పెద్దగా టైం పెద్దగా లేదు. ఆయన పోవాల్సింది, దిగిపోవాల్సింది గద్య. ఈరోజు జరుగుతున్న వ్యవహారాలు ఎవడా మొన్ననే మోడీ గారి సభ చిలకలూరుపేటలో పెడితే
నువ్వు పూర్తిగా ఫెయిల్ అయినావు దాని మీద. అసలు మీ పోలీసు యంత్రాంగం ఫెయిల్ అయింది. ఒక ప్రధానమంత్రి వస్తే ఆ ప్రధానమంత్రి సభలో మీరు రక్షణ కల్పించలేకపోతే అంత గందరగోళంగా తయారు చేసి పెట్టిరు ఆ సభను. అక్కడే తెలిసిపోయింది మీ యొక్క కెపాసిటీ. ఈరోజు ఏంటి గుల్కరాలతో కొడతారా? ఎవడు కొడతాడా? ఎవడే అధికారంలో ఉండేది? మీరున్నారా, వేరే వాళ్ళు ఉన్నారా? వాస్తవంగా ఇది మొన్న కోడికత్తి ఏమైంది? అది అంటే ఈ కోడికత్తి మాదిరే ఇది. ఇంకా ప్రతిసారి ఆయన గుల్కరాళ్ళు కోడికత్తులతో కొట్టుకుంటే ఓట్లు వేస్తారనే మరి బుద్ధి లేదు. ఇది కూడా ఎవడో సజ్జలు జొన్నలు కొర్రలు ఇచ్చిన సలహా అనుకుంటా. ఇది పిచ్చోడు ఆయన. ఇవన్నీ కుదరవు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఆడ ఏమైంది తెలంగాణలో? ఆ ముక్కోడు ఆయన ఎవరో పేడు ముక్కు ఆయన గద్ద ముక్కోడు. ఆ ముక్కోడు ఆడ వాయ ఈడ ఈ చిక్కోడు పోతున్నాడు. ఇక